పోర్చుగల్లో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. 3 రోజులైనా మంటలు ఆరలేదు. పెడ్రోగా అడవులు తగలబడుతూనే ఉన్నాయి. అంతకంతకు విస్తరిస్తుంది ఈ అగ్ని ప్రమాదం. ఈ ప్రమాదంలో ఇప్పటికే 62 మంది సజీవ దహనమైపోయారు. వందలాది మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ మహా విపత్తు నేపథ్యంలో 3 రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది పోర్చుగల్ ప్రభుత్వం. పోర్చుగల్లో కార్చిచ్చుపై ఐక్యరాజ్యసమితితో పాటు పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఘటనపై ప్రధాని మోదీ కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. పెడ్రోగావ్ గ్రాండ్ మున్సిపాలిటీని ఈ కార్చిచ్చు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అడవి సమీప గ్రామాలలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. కొన్ని చోట్ల ఇళ్లు కూడా కాలిపోయాయి. రకరకాల చెట్లతో అందంగా ఉండే అడవి ఇప్పుడు శ్మశానంగా మారింది. అడవి గుండా వెళ్లే రహదారిలో వాహనాలు ఎక్కడికక్కడే కాలి బూడిదైపోయాయి. వాహనాల్లో కూర్చున్న వారు కూర్చున్నట్టుగానే సజీవ దహనమైపోయారు. అటు దట్టమైన పొగ కారణంగా రోడ్డు ప్రమాదాలు జరిగాయి. చాలా వరకు మృతదేహాలు, కార్లు రోడ్లపైనే లభ్యమయ్యాయి. శనివారం నుంచి అడవులలో మంటలు కొనసాగుతూనే ఉన్నాయి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తోంది. సుమారు 1600 మంది సిబ్బంది విమానాలు, హెలికాప్టర్ల ద్వారా కార్చిచ్చును ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటలను అదుపు చేసేందుకు పలు యూరోపియన్ దేశాలు సాయం కూడా చేస్తున్నాయి. స్పెయిన్, ఫ్రాన్స్తో పాటు పలు దేశాలు మంటలను ఆర్పే విమానాలు, హెలికాప్టర్లను పోర్చుగల్కు పంపించాయి. పోర్చుగల్కు అండగా ఉంటామని ప్రకటించాయి. ఈ మంట ధాటికి లక్షల ఎకరాల్లో అడవి కాలి బూడిదైపోయింది. కార్చిచ్చు కారణంగా అడవి సమీప గ్రామాలలో హై అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే చాలా వరకు ఇళ్లు మంటల్లో కాలిపోయాయి. దట్టమైన పొగ కారణంగా స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పొగలతో ఊపిరాడక చాలామంది అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల గ్రామాలను ఖాళీ చేయిస్తున్నారు అధికారులు. జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కార్చిచ్చు నేపథ్యంలో చుట్టుపక్కల గ్రామాలు, నగరాల్లోని స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు కూడా మూతపడ్డాయి. ఇక అడవి లోపలికి వెళ్లే అన్ని రహదారులను బ్లాక్ చేశారు. కేవలం అగ్నిమాపక సిబ్బంది, అధికారులను మాత్రమే లోపలికి అనుమతినిస్తున్నారు. అయితే ప్రమాదం ఎలా జరిగిందనేది ఇప్పటికీ అంతుచిక్కడం లేదు. దీనిపై పోర్చుగల్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కొందరు మాత్రం పిడుగుపాటుతోనే ప్రమాదం సంభవించినట్టుగా చెబుతున్నారు. కానీ అటవీ ప్రాంతంలో ఎక్కడా వర్షం పడిన ఆనవాలు లేవు. అయితే వర్షాలు పడకున్నా డ్రై థండర్ స్ట్రోమ్ కారణంగా ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ మధ్యకాలంలో జరిగిన అటవీ ప్రమాదాలలో ఇదే అతిపెద్ద విషాదమని ఆ దేశ ప్రధాని ఆంటోనియో కోస్టా తెలిపారు. ఇలాంటి ప్రమాదాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు అధికారులు. పోర్చుగల్ అగ్ని ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ నెల 24న పోర్చుగల్లో పర్యటించాల్సి ఉంది ప్రధాని. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు ఆయన. ఈ విషాద సమయంలో పోర్చుగీస్ ప్రజలకు సానుభూతి అంటూ ట్వీట్ చేశారు మోదీ.